32వ అధ్యాయము 20వ వచనం చూసుకుందాం. 33 20వ వచనం చూసుకుందాం. మనము యెహోవా పరిశుద్ధ నామము ముందు నమ్మిక ఉంచి ఉన్నాము, ఆయన్ను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. ఈ మాటను బట్టి దేవుడు మనతో మాట్లాడలాగిన చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయగల దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు తండ్రి. గత వారం అంతా ప్రభా మాకు తోడుగా ఉండి నడిపించిన దేవానికి స్తోత్రాలు. అన్ని విషయాల్లో ప్రభా నా తండ్రి, కుటుంబ పరంగా మా యొక్క పనుల్లో ప్రభా మీరు ఎంతో సహాయం చేసి ఉన్నారు, క్షేమంగా నడిపించారు ప్రభా. మమ్మల్ని మీరు కాపాడుతూ నా తండ్రి మీ యొక్క పర్పస్ ప్రకారం ప్రభా నడిపిస్తున్నందుకు వందనాలు తండ్రి. మా జీవితాల్లో ప్రభా వ్యర్థమైన వాటిని తొలగించి జీవక్రియల వైపు నడిపిస్తున్నందుకు, మరలా నీ సంఘంలో కూడిన తండ్రి నిన్ను ఆరాధించడానికి కూడి ఉండగా మీ వాక్యంలోంచి మాతో మాట్లాడి ఆరాధించున్నట్లు ప్రభా నా తండ్రి మా హృదయాన్ని నింపమని వేడుకుంటున్నాం. మీరే మహిమ పొందమని యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సో ఇక్కడ కీర్తనకారుడు ఒక మంచి మాట చెప్తా ఉంటాడు. మనం యెహోవా పరిశుద్ధ నామం నందు నమ్మిక ఉంచి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. మన హృదయము సంతోషించున్నది. కీర్తనలు 33వ అధ్యాయము 20వ వచనం చూసినట్లయితే, మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మిక ఉంచి ఉన్నాము, ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. ఇక్కడ కీర్తనకారుడు చెప్పినటువంటి మాటలో దేవుని యందు నమ్మిక ఉంచడం అనేది ఏం కలుగుతుంది అంటున్నాడంటే సంతోషం కలుగుతుందని చెప్తా ఉన్నాడు. దేవుని యందు హృదయం ఆ సంతోషం ఎక్కడ కలిగిద్దంటే హృదయంలో కలిగిద్దని చెప్తా ఉన్నాడు. దేవుని యందు సంతోషం అనేది గొప్ప విషయం ఏంటంటే చాలా విషయాలను బట్టి మన సంతోషం కలుగుతుంది. మనుషులుగా చూస్తే చాలా విషయాలను బట్టి మన సంతోషం కలుగుతూ ఉంటుంది. ఆస్తిని బట్టి కానీ, అధికారాన్ని బట్టి కానీ, ఎవరన్నా మనల్ని పొగిడితే ఎంతో సంతోషంగా, లేకపోతే అదొక రకమైనటువంటి హ్యాపీనెస్ కనపడుతూ ఉండేది. ఏమి లేకపోతే కొంతమంది చాలా దిగాలు పడిపోయే పరిస్థితులు వెళ్ళిపోతాయి. కానీ ఇక్కడ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, నాకు కలిగే సంతోషం దేని బట్టి కలుగుతుందంటే డబ్బును బట్టి కాదు, లేకపోతే అధికారాన్ని బట్టి కాదు, మనుషులను బట్టి కాదు, నన్ను పొగిడిన దాన్ని బట్టి కాదు, నన్ను గొప్ప చేసుకున్న దాన్ని బట్టి కాదు, అందరిలో నాకు కలిగే గుర్తింపును బట్టి కాదు. దేని బట్టి కలుగుతుందంటే ఆ పరిశుద్ధ దేవుని యందు నమ్మిక ఉంచడం ద్వారా నాకు సంతోషం కలుగుతుంది. ఎక్కడంటే నా హృదయములో ఆయనను బట్టి మన హృదయము సంతోషించుచున్నది. ఇది రక్షణ ఆనందం. దీన్ని ఏమన్నాడంటే రక్షణ ఆనందం. ఆయన యందు నమ్మిక ఉంచడం అనేది మనకు కలిగేటటువంటి రక్షణలో వచ్చేటువంటి ఆనందం. దేవుని బట్టి మనకు కలిగే ఆనందం. ఒక వ్యసనపరుడైనటువంటి వ్యక్తి డ్రగ్స్కి అలవాటు అయిపోతే అది లేకపోతే వాడి జీవితం లేదు అన్నట్టుగా బ్రతుకుతాడు. డబ్బుకి అలవాటు పడ్డ వ్యక్తి డబ్బు లేకపోతే నేను బ్రతకలేను అన్నట్టు బ్రతుకుతూ ఉంటాడు. లేకపోతే ఒక వ్యక్తి తను ఆరాధించేటువంటి వ్యక్తి కనబడకపోతే లేను అన్నట్టుగా ఆరాధిస్తాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వీటన్నిటిని బట్టి మనుషులకి ఆనందం కలిగిద్ది. కానీ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే నా దేవుని బట్టి, ఆయన యందు నమ్మిక ఉంచడాన్ని బట్టి నాకు కలిగేటువంటిది సంతోషం అని చెప్తా ఉన్నాడు. విశ్వాసులుగా చెప్పేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే
మనం దేవుని నమ్ముచున్నాము, ఆయనను బట్టి మనకేం కలగాలి? మన హృదయంలో దుఃఖం ఉండకూడదు. నాకు ఇది లేదే అది లేదనే దుఃఖం ఉండకూడదు. ఈ లోకంలో వచ్చేటువంటి దేని బట్టి కూడా నాకు దుఃఖం కలగకూడదు. ఎందుకని? వాటన్నిటి నుంచి కలిగేది దుఃఖమే. వాటన్నిటి నుండి వాటి యొక్క ప్రతిఫలం ఏముండిద్దంటే, ఈ లోకంలో నుండి వచ్చేటువంటి ప్రతిఫలం ఏముండిద్దంటే లోపల దుఃఖము కలిగిద్ది. కానీ దేవుని బట్టి ఈయన ఏం చెప్తా ఉన్నాడంటే సంతోషము, నా హృదయానికి సంతోషం అని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా కీర్తనలు 20వ అధ్యాయంలో 20వ అధ్యాయము 5వ వచనం చూద్దాం. యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సవము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. తల ఎంచుకుంటున్నాము. దేని బట్టే తెలుసా? దేవుని బట్టి. ఇది మా రక్షణ, నువ్విచ్చినట్టు రక్షణ బట్టి, నువ్విచ్చిన రక్షణ బట్టి విశ్వాసులు చెప్పే మాట ఏంటంటే జయోత్సవం చేయుచున్నాము. పండుగ మనిషికి కలిగేటువంటి, హృదయంలో కలిగేటువంటిది ఏంటంటే రక్షణ ఆనందం. ఈ రక్షణ ఆనందం అనేది మన హృదయంలో కలిగేటువంటి జయోత్సవం అన్నమాట. ఈ లోకంలో అతి శ్రేష్టమైనది ఏంటంటే దేవుని నుండి వచ్చేటువంటి రక్షణ ఆనందం. దాన్ని బట్టి మనకు కలిగేటువంటి జయోత్సవం. యూట్యూబ్లో మరియమ్మ, ఆమె పేరు మార్తమ్మ మరియమ్మ అని ఉండిద్ది, ఒక ముసలామ పాటలు పాడుతూ ఉండిద్ది. ఆమె సాక్ష్యం చెప్తూ ఉండిద్ది. ఆమె ఎవరి మీద ఆధారపడదు, పండు ముసలి, ఎవరి మీద ఆధారపడదు, రూపాయి ఇస్తున్నా కానీ తీసుకోదు. కానీ దేవుని బట్టి ఆమె ఆనందిస్తూ పాటలు పాడుతూ ఉండిద్ది. ఆ తల్లిని చూసినట్లయితే నిజంగా ఆమె ఏని బట్టి ఆనందిస్తుందని ఆలోచించినప్పుడు నాకేం కలిగిందంటే ఆమె దేవుని బట్టి ఆనందిస్తూ ఉంది. నాకు ఎవరు లేరే అనేటువంటి, ఆమెకు ఎవరు లేరు అన్నట్టు కనపడుతూ ఉంది. కానీ వాళ్ళని బట్టి బాధపడట్లా. నా వయసును బట్టి నాకు ఎవరు చేస్తారా లేదని కూడా బాధపడట్లా. సంతోషముతోటి వచ్చేవారిని దేవుని యొక్క పాట ద్వారా చక్కని మధురమైనటువంటి గానముతోటి సంతోషిస్తూ ఉంది. ఈరోజు నాకు ఫుడ్ ఉందా లేదా అనేటువంటి ఆనందించట్లా. ఆమె దగ్గరికి వెళ్ళి అమ్మ ఉంచుకోమ్మా అని డబ్బులు ఇస్తుంటే వద్దా అని చెప్పేసి వెనక్కి ఇచ్చేసేసింది. ఇంకొక ఆమె కుష్ఠరోగితో ఉన్నటువంటి ఒక ఆమె, లేకపోతే ఆమె చేతులు కూడా ఒక రకంగా ఉన్నటువంటి ఆమె రైల్వే స్టేషన్లో ఆమె కూర్చొని అడుక్కుంటా, అంటే అక్కడ కూర్చొని ఉన్నప్పుడు వచ్చే పోయేవాళ్ళు డబ్బులు ఇస్తూ ఉంటారు. ఆమెని ఒక వ్యక్తి జయశ్రీమ అని అనమంటే అవన్నది అయ్యా వద్దే అని డబ్బులు వద్దని చెప్పేసి ఇచ్చేసేస్తుంది. నిజంగా ఇలాంటి వ్యక్తులు మనం చూస్తూ ఉన్నప్పుడు నిజంగా మన జీవితంలో మనకు కలిగేటువంటి ఆనందం దేని బట్టి కలుగుతుంది? మన జీవితంలో మనకు కలిగేట ఆనందం అనేది, మన జీవితంలో విలువైనది దేని బట్టి ఉంది? మన యొక్క జీవితం అనేది దేని బట్టి ఉంది అనేది ఆలోచించినప్పుడు రక్షణ ఆనందం, దేవుని బట్టి కలిగేటువంటి రక్షణ ఆనందం. సరళ ఎలీషా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 95 సంవత్సరాలు దాటిపోయినాయి. సరళ ఎలీషా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్తా ఉన్నారు, 3 విషయాలు చెప్తూ ఉంటారు. ఒకటేంటంటే దేవుడు పక్షపాతి కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు రుణస్తుడు కాదు. మూడు మాటలు చెప్తూ ఉంటారు. ఎవ్వరు లేరు, వయసు పెద్దదయింది, రిటైర్డ్ అయ్యేటప్పుడు ఫంక్షన్ రాలేదు, రిటైర్డ్ అయిన తర్వాత సర్వీస్ అంతా చేసిన తర్వాత ఒక డాక్టర్గా తను ఎంత సంపాదించు కానీ ఏమీ సంపాదించకుండా అన్నీ వదిలిపెట్టుకొని దేవుని కోసం బ్రతికింది. దేవుడు ఇక్కడ ఉండు, కుక్లార్ హాస్పిటల్ పనిచేయి అంటే ఆమె చేశారు. ఆమె ఇన్ని సంవత్సరాల ప్రయాణంలో చివరిగా ఆ మాట ఏం చెప్పిందంటే దేవుడు అన్యాయస్తుడు, పక్షపాతి కాదు, అందరినీ సమానంగా చూస్తాడు, నా దేవుడు అంత గొప్పవాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, నేను అన్నీ వదిలిపెట్టుకుని వచ్చినా కానీ నాకు అన్యాయం అనేది ఎక్కడా చేయలేదు.
ఏది తక్కువ చేయలేదు. దేవుడు రుణస్తుడు కాదు. నేను చేసిన సేవలో లేకపోతే దేవుడి కోసం తీసుకున్న డెసిషన్లో దేవుడు నాకు ఎక్కడ కూడా అచ్చి ఉండలేదు, రుణస్తుడిగా ఉండలేదు. ఆయన నన్ను పోషిస్తానే ఉన్నాడు. ఎలా వస్తున్నాయి డబ్బులు అంటే తెలీదు. ఆమెను పోషించబడడానికి చక్కగా దేవుడు ఆమెను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. అందుకే ఆమె జీవితంలో ఆమె ఏదైతే ఎక్స్పీరియన్స్ చేసిందో దేవుడు 3 మాటల్లో చెప్పేసింది అనమాట. ఏంటంటే దేవుడు పక్షపాతి కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎందుకనంటే ఇవన్నీ కూడా దేవుని యొక్క రక్షణ బట్టి వాళ్ళలో కలిగినటువంటి ఆనందం, దేవుని యొక్క రక్షణ బట్టి వాళ్ళలో కలిగిన ఆనందం. అది మనం చూస్తే మనం ఏంటి అని ఆలోచించినప్పుడు ఆమె గురించినప్పుడు మీ గురించి రాయటానికి మీ బయోగ్రఫీ ఏమైనా ఉందా అని అడిగినప్పుడు ఐఎమ్ నాట్ వర్తీ టు రైట్ అబౌట్ మీ అంది. నా గురించి రాసేంత గొప్పదాన్ని నేను కాదు అంది ఆమె. నా గురించి నేను రాయటానికి అంత గొప్పదాన్ని కాదు అంది. ఆలోచించినప్పుడు నిజంగా దేవుని యొక్క బిడ్డలు, దేవుని ఎరిగినటువంటి వాళ్ళు, దేవుడు నమ్మినటువంటి వాళ్ళు చెప్పే మాట ఏంది? రక్షణ బట్టి ఆనందం కలుగుతూ ఉంది. మనకు కలిగేది ఏంటంటే దేవుని యందు నమ్మికను బట్టి, ఆయన ఉంచినటువంటి నమ్మికను బట్టి మనకు కలిగేటువంటి ఆనందం కలుగుతూ ఉంది. అందుకని క్రీస్తు ప్రభువారిలో మనం చూసినప్పుడు, క్రీస్తు ప్రభువారిని గురించి మనం ఆలోచన చేసినప్పుడు ప్రభువారు మనకేమై ఉన్నారు, ప్రభువారు మనకేమై ఉన్నారు అన్నప్పుడు ఇంకా మనం చూస్తే హబక్కూకు గ్రంథంలో నుంచి మనం చూస్తే, హబక్కూకు గ్రంథంలో నుంచి చూస్తే చివరి అధ్యాయము, హబక్కూకు గ్రంథం చివరి అధ్యాయం 3వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తే ఒక చక్కటి మాట ఇక్కడ ప్రవక్త రాస్తూ ఉంటాడు. దేవుని గురించినటువంటి మాట రాస్తాడు. అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపులేకయుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెల దొడ్డిలో లేకపోయినను, శాలల పశువు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. దేవుడు నమ్మినటువంటి నువ్వు నేను చెప్పగలవా? దేవుని ఎరిగినటువంటి వ్యక్తులుగా నువ్వు నేను చెప్పగలవా? దేవుణ్ణి ఎరిగినట్టు నువ్వు నేను, ప్రభువా నువ్వు ఉన్నావు నాకు చాలయ్యా. మనకున్నటువంటి ఆయన చెప్తున్నాడు, అంజూరపు చెట్లు పూయకుండాను, తన పంట తన చేతికి రాకపోయినా, తినటానికి గింజ లేకపోయినా, ద్రాక్ష చెట్లు తాగటానికి సంతోషం తెలియజేస్తాయి, ఇవన్నీ ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయినను, చేరులోని పంటకు రాకపోయినా కూడా దేని బట్టి నేను ఆనందిస్తాను. గొర్రెలు దొడ్డిలో లేకపోయినా, పశువులు సంపద ఇవన్నీ ఏమీ లేకపోయినా కూడా ఆయన ఏమన్నారంటే నేను యెహోవా యందు ఆనందించెదను. దేనికనంటే నా రక్షణకర్త అయిన దేవుని యందు నేను సంతోషించెదను. దట్ ఈస్ ద జాయ్ ఆఫ్ సాల్వేషన్. ఒక మనిషి మనం దేవుని నమ్మిన తర్వాత స్పష్టంగా చెప్పగలిగిన మాట ఏంటంటే నా దేవుని బట్టి నేను సంతోషించగలుగుతాను, ఏమీ లేకపోయినా కూడా సంతోషించగలుగుతాను, ఎవరు లేకపోయినా కూడా సంతోషించగలను. బికాస్ ఆఫ్ సాల్వేషన్ ఇస్ గివెన్ బై క్రైస్ట్. ఆ దేవుని బట్టి సంతోషంగా, అందుకనే ఉన్నానంటే నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదును. ఇంకా ఏం చెప్తున్నాను? ప్రభువుకు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయను. చేస్తాడు. ఆయన మీద నమ్మకం ఉంచి ఆయన నన్ను మరొక స్థాయిలోకి తీసుకెళ్తాడు. ఆయన నన్ను బలపరుస్తాడు. అందుకని బీదలాజరు ఆయన ధనికుడి దగ్గర ఉన్నప్పుడు, లేకపోతే బీదవాడైనటువంటి వ్యక్తిని చూసినట్లయితే రొట్టె ముక్కలు ఏరుకొని తిని న్యాయంగా బ్రతికాడు. దేవుని రాజ్యంలో రిచ్ ఫెలో లాగా ఉన్నాడు. ఈ లోకములో చాలా స్పష్టంగా విశ్వాసులైనటువంటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుని యొక్క రక్షణ కార్యం అనేది సంతోషకరం అనేది మన జీవితంలో. మనల్ని కంప్లీట్ చేసేది ఏంటంటే దేవుని యొక్క రక్షణ, దేవుని యందు నమ్మిక ఉంచటం,
యూ విల్ బి ద కంప్లీట్ పర్సన్. నేను జాబ్ వచ్చింది, బాగా చదివాను, ఒక మంచి స్థాయిలోకి వెళ్ళాను, అన్నీ సమృద్ధిగా ఏర్పాటు చేసుకున్నాను, నాకు పిల్లలు, నా వృద్ధి, నా వంశం అన్నీ కంప్లీట్ అవ్వదు. ఇది కంప్లీట్ అవ్వదు. దేవుని రక్షణ కార్యం అనేది, దేవుని ఆయన యందు నమ్మిక ఉంచడం అనేది ద్వారా మన జీవితం అనేది నింపబడి కంప్లీట్నెస్లోకి వచ్చింది, సమృద్ధిలోకి వచ్చింది, 100% కంప్లీట్ అయింది. అందుకనే మన లైఫ్ యొక్క పర్పస్ కంప్లీట్ అవ్వాలంటే దేవుని యొక్క రక్షణ అనేది దానిలో నుంచి మనకు కలిగేటువంటి ఆనందం మనం వెతుక్కోవాలి. విశ్వాసులుగా మనం ఎందుకు ఎత్తుకోవాలంటే ఆయన బట్టి ఎందుకు రక్షణ ఆనందం కలుగుతుంది, ఎందుకు కలుగుతుంది, ఆయన బట్టి మనకి ఎందుకు ఇంత సంతోషం అని చెప్పేసి భక్తులు ఎలా చెప్పగలుగుతున్నారు, ఆయన బట్టి నేను సంతోషంగా నాకు ఏమీ లేకపోయినా సంతోషం ఉండగలనని చెప్పి ఎలా చెప్పగలుగుతున్నారు. ఎందుకనంటే ఆయన మనం ఒకసారి చూసిన పేతురు రాసినటువంటి పత్రికల నుంచి మనం చూస్తే 1వ అధ్యాయము 19వ వచనం. 1వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా. రక్షణ ఆనందం ఎందుకు కలుగుతుందంటే, మనలో రక్షణ ఆనందం ఎందుకు కలుగుతుందంటే ఆయన ఏమంటున్నారంటే అమూల్యమైనటువంటి రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి రక్తం క్రీస్తు రక్తము చేత విమోచింపబడితేరని మీరు ఎరుగుదా. మన రక్షణ ఆనందంలో ఏమి మిళితమై ఉన్నాయంటే, ఏమి బ్లెంట్ అయి ఉన్నాయంటే దాంట్లో అమూల్యమైనటువంటి రక్తం చిందించబడింది. ఆయన తన యొక్క గ్లోరీని మహిమలో నుంచి కిందకు దిగొచ్చాడు, మనతో ఆయన ఉండటానికి ఇష్టపడ్డాడు. అంత మాత్రమే కాదు కానీ అక్కడేమున్నాడంటే అమూల్యమైన రక్తము చేత రక్షణ ఆనందం ఎందుకు కలుగుతుందంటే, మనకి ఈ ఆనందం ఎందుకు కలుగుతుందంటే రక్తము చేత, అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితే కదా. మనం దేని వల్ల విమోచించబడ్డామంటే పాప విమోచన కలిగింది. మనకు ఎందుకు కలుగుతుంది ఈ రక్షణ ఆనందం అంటే లైట్ హార్ట్, హెవీ హార్ట్. భారంతో కూడినటువంటి హృదయం అంటే పాపంతో కూడినటువంటి జీవితం. పాపం నుంచి విముక్తి కలిగినప్పుడు లోపల లైట్ హార్ట్, ఎంతో నెమ్మది కలిగినటువంటిది, భారం అంతా దిగిపోయినటువంటి జీవితం, దేని గురించి చింతపడినటువంటి జీవితం, దేనికి ప్రయాణం చేస్తున్నావో తెలిసినటువంటి జీవితం, ఎక్కడికి వెళ్ళబోతున్నావో తెలిసినటువంటి గమ్యం. కనుక మనకు రాబోయేటువంటి బహుమానం ఏంటో తెలిసినటువంటి పరిస్థితి. అందుకని దేని గురించి చింతపడకుండా లేకపోతే దుఃఖపడకుండా మనం ఎంతో సంతోషించగలిగినటువంటి ఈ రక్షణ ఆనందాన్ని బట్టి మన సంతోషం. ఎందుకంటే మన కోసం ఆయన తన రక్తాన్ని అనగా నిర్దోషమైనటువంటి రక్తాన్ని ఆయన చిందించున్నాడు, క్రీస్తు ప్రభువారు చిందించున్నాడు. కనుక విడుదల కలిగింది. ఈ రక్షణ ఆనందంలో కలిగినటువంటిది ఏంటంటే విడుదల కలిగింది. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చినప్పుడు పస్కా బలి పశువు అర్పించారు. ఎందుకంటే బానిసత్వం నుంచి బయటకు వచ్చామని చెప్పేసి, పాపం అనే బానిసత్వం నుంచి మనం బయటకు వచ్చామని చెప్పేసి, దేవుని ఎరగటం ద్వారా, దేవుని యందు నమ్మిక ఉంచడం ద్వారా మన జీవితం మారిపోయింది. మన బ్రతుకులో ఒక స్పష్టత వచ్చింది. అందుకని ఈ రక్షణను బట్టి మనం ఆనందిస్తూ ఉన్నాము. అందుకని భక్తుడు హబక్కుకు ఏం చెప్తున్నాడంటే, అంజూరపు చెట్లు పూయకుండా, లేకపోతే చేలల్లో గొర్రెలు దొడ్డిల్లో లేకపోయినా, పైరు పంటకు రాకపోయినా నా యెహోవా యందు నేను ఆనందించుచున్నాను అని చెప్తా ఉన్నాడు. ఈ రక్షణ ఆనందం దేన్ని బట్టి కలిగిందంటే, దేవుడు బ్లెస్ యూ అంటే ఈ భూమి మీద ఉన్న పొజిషన్ తోటి బ్లెస్ చేస్తానని కాదు, నీకు విమోచన కలిగిస్తానని చెప్పాడు. ఫస్ట్ మనం నమ్మాలి. అందుకని దాన్ని నమ్మాం మనం. దాన్ని బట్టే మనకు రక్షణ ఆనందం కలుగుతుంది. దాన్ని బట్టే వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే ఆరాధన చేస్తూ ఉన్నారు యెహోవాను బట్టి. అందుకని ఏమంటారంటే, నా తల్లి గర్భంలో నుంచి నేను దిగంబరిగానే వచ్చాను,
నేను దిగంబరిగానే వెళ్తానని చెప్పేసి అన్నాడు. చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నటువంటి జీవితాలు అన్నమాట. ఈ రక్షణ ఆనందం ఈ మాటలు ఎవరు చెప్పగలరంటే దేవుని ఎరిగినటువంటి వ్యక్తులు, ఆయన ఏంటి అని తెలిసినటువంటి వ్యక్తులు, ఆయన మన జీవితంలో ఏం చేశాడని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తులు. లేకపోతే నాకు అంత కొరతగానే ఉంది, ఇంకా కొరతగానే ఉంది, నా జీవితంలో ఇంకా కొరతగానే ఉంది, ఇన్కంప్లీట్గా ఉంది, లేకపోతే దుఃఖంతో ఉంది అంటే సంతోషించలేము. దేవుని రక్షణ బట్టి మనం సంతోషించగలం, దేవుని బట్టి మనం సంతోషించగలం. ఇంకా మనం ముందుకెళ్తే 1 కొరింథియన్స్లో మనం చూస్తే రోమాపత్రిక 5:8 వచనంలో చూస్తే ఒకసారి రోమాపత్రిక 5:8 ఒకసారి చూస్తే, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనమింకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే, కాబట్టి ఆయన రక్తమూలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడుదుము. ఇది వాగ్దానంతో కూడుకున్నటువంటిది. దేవుడు ఏం చేశాడు అంటే, మన ఎడల మనమింకనూ పాపులమై ఉండంగా, ఆయన ఏం చేశాడంటే, మన యొక్క పాపంలో ఉండగా ఆయన ఏం చేశాడంటే విడుదల చేశాడు, ఉగ్రత నుంచి తప్పించాడు. రక్షణ ఆనందం దేనికి కలుగుతుందంటే, రాబోయే ఉగ్రత, నిత్యము కాలేటువంటి నరకానికి వెళ్ళాల్సిన నన్ను దేవుడు తీసుకొచ్చి పరలోకం వైపు తీసుకొచ్చాడు. ఆయన నమ్మిక ఉంచడం ద్వారా, దానికోసం ఆయన ఏం చేశాడంటే దిగి వచ్చాడు నా కోసం. ఆయనకున్నటువంటి గ్లోరీని, మహిమలో నుంచి కిందకు వచ్చాడు, వదిలిపెట్టి ఇక్కడికి వచ్చాడు. మన యొక్క పాపం శరీరం ధరించుకున్నాడు, ధరించుకున్నాడు. నిర్దోషమైన రక్తాన్ని కార్చాడు. దీని ద్వారా మనకు కలిగిందంటే నీతి కలిగింది. ఆయన యొక్క నీతి మనకు ఆపాదించాడు. ఆయన నీతి ద్వారా మనల్ని ఇంకా ఏం చేశాడంటే ఆ ఉగ్రతలో నుంచి బయట అందుకనే రక్షణ ఆనందం మొట్టమొదట మన జీవితంలో కలగాల్సింది ఏంటంటే, ప్రతిరోజు ప్రతి క్షణం కలగాల్సింది ఏంటంటే రక్షణ ఆనందం. నా దేవా, నువ్వు నా జీవితంలోకి వచ్చిన దినాన నాకెంతో ఆనందం కలిగింది. ఎందుకనంటే నా జీవితాన్ని మార్చివేసావు దేవా, నా బ్రతుకును మార్చేసావు దేవా, నాకు స్పష్టతనిచ్చావు ప్రభా. కంప్లీట్నెస్ అనేది దేవుని వల్ల కలిగిందని చెప్పేసి మనం రక్షణ ఆనందాన్ని బట్టి మనం ప్రతిరోజు సంతోషించబడిన వారుగా ఉండాలి. అదేవిధంగా ఆయన చెప్పినటువంటి యాక్ట్స్లో నుంచి, అపోస్తల కార్యాల నుంచి 4:12 చూస్తే, 4:12 చూస్తే, మరి ఎవని వలనను రక్షణ కలగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలెను, కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. దేవుడు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు. ఎవడు దేనివల్ల రక్షించబడ్డు, ఎవడో తనకన్నా తను గొప్ప చేసుకున్నా కూడా ఎక్కడ తప్పించుకోలేడు. మళ్ళా తిరిగి వచ్చి ఆయన దగ్గర రక్షణ పొందాల్సిందే. ఏ మనుష్యుడు ఏ నామములో ఎంత గొప్పవాడైనా కానీ ఆయన దగ్గరికి వచ్చి రక్షణ పొందాల్సిందే. ఆయన ఒక ధ్వజస్తంభముగా ఆయన నిలబడినప్పుడు, భూమి అంతటికి కనబడే విధంగా ఆయన శిక్షించబడినప్పుడు మనకు కలిగినటువంటిది రక్షణ. అందుకనే ఆయన నామం వైపు చూసినప్పుడు మనకేం కలిగిందంటే రక్షణ పొందవలనిదంటే యేసు ప్రభువారి నామమును బట్టే, ఆయన బట్టే. ఈ భూమి మీద ఈ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున కూడా రక్షణ కలగదు, ఎవ్వరి వలన కలగదు, యేసు ప్రభువారు వలన మాత్రమే కలిగిద్ది అని స్పష్టంగా చెప్తా ఉన్నారు. కనుక అది మనకు దేవుడు దయచేశాడు, దేవుడు మనకు ఇచ్చాడు. దాన్ని బట్టే మనకు రక్షణ ఆనందం కలుగుతుంది. అదేవిధంగా
యోహాను రాసినటువంటి పుస్తకం నుంచి 5వ అధ్యాయం 24వ వచనం చూస్తే, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇంతకన్నా శ్రేష్టమైన వాగ్దానం ఎక్కడ కలిగిద్ది ఈ భూమి మీద? మనకొచ్చిన రక్షణ ఆనందంలో ఉన్నటువంటి మీనింగ్ ఏంటంటే, ఇంతకన్నా శ్రేష్టమైన వాగ్దానం ఎక్కడ కలిగిద్ది? ఆయన ఏమంటాడు, నా మాట విని వాడిని, పంపిన వాడిని విని, నువ్వు పంపిన వాడిని ఆడేమంటాడంటే 24వ వచనంలో, పంపిన వాడిని విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణం నుండి దాటి ఉన్నాడు, మరణంలో నుంచి దాటి ఉన్నాడు. అందుకని మరణ భయం అనేది లేదు. రక్షణ కలిగిన వ్యక్తికి మరణ భయం లేదు. రక్షించబడిన వ్యక్తికి, దేవుని నమ్మిన వ్యక్తికి నేనేమవుతాననేటువంటి భయం లేదు. నా గమ్యం ఏంటి అనేది భయం లేదు. భయపడాల్సిన అవసరం లేదు. రోగమును బట్టి లేకపోతే ఇంకో దాన్ని బట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా ఏం దొరకలేదు అనేటువంటి భయపడాల్సిన అవసరం. నాకు దొరికినటువంటి శ్రేష్టమైనటువంటి నా జీవితం ధన్యమైంది అంటే ఈ భూమి మీద ఒక్కటి దాన్ని బట్టి, నాకు కలిగినటువంటి పిల్లలను బట్టి, లేకపోతే ఆస్తులను బట్టి, లేకపోతే ఇంకా జాబులను బట్టి, లేకపోతే డబ్బును బట్టి, క్వాలిఫికేషన్స్ బట్టి కాదు, ఒక్కదాన్ని బట్టి నాకు నా జీవితం ధన్యమైంది. ఏంటంటే రక్షణ, దేవుని బట్టి కలిగిన రక్షణ, ఆయన కలుగు చేసిన రక్షణ, ఆయన నమ్మిక ఉంచడం ద్వారా నా జీవితంలో కలిగినట్టు రక్షణ ఆనందం, దాన్ని బట్టి నా జీవితం ధన్యమైంది. అందుకని ఆయన తీర్పులోనికి రాక మరణం నుంచి తప్పించుకున్న వాడిగా ఉంటాడన్న. మనమందరూ కూడా యేసుప్రభువుని నమ్మటం ద్వారా నిత్య నరకానికి వెళ్ళాల్సిన వాళ్ళని నిత్య జీవంలోకి వచ్చాం. కానీ ఇప్పుడు తెలియదు మనకి. మన ప్రయాణంలో ముందుకెళ్తున్న కొద్దిని, ఇంకా ముందుకెళ్తున్న కొద్ది మనకు తెలుస్తూ ఉండేది. అందుకనే సరళ ఎలీషా గారు అంత వయసులో కూడా నాకు ఏమీ లేదు, నాకు పిల్లలు, నేను పెళ్లి చేసుకోలేదు, పిల్లలు లేరు, ఆస్తి లేదు, లేకపోతే అని భయపడలేదండి. ఆమె 3 మాటలు చెప్పినండి. దేవుడు పక్షపాతి కాదు, దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు రుణస్తుడు కాదు, ఎక్స్పీరియన్స్డ్ లైఫ్, అనుభవిస్తూ చెప్తున్నటువంటి మాటలు ఇవి. రక్షణ ఆనందం అనేది మనం ప్రతి దినము కూడా దాన్ని అనుభవిస్తూ ఉంటాం. దేవుడు మనం దాని యొక్క రక్షణ ఆనందంలో వచ్చేటువంటి మనం దాన్ని అనుభవిస్తూ ఉన్నాం. మనకు దేవుడు ఇచ్చిన ప్రొటెక్షన్ అది మన లైఫ్కి. సో అందుకని దేవుని మనం చూసినప్పుడు మన రక్షణలో కలిగినటువంటి విషయాలు మనం చూసినాం. పాప విమోచన కలిగింది, లేకపోతే విడుదల కలిగింది, లేకపోతే మరణ భయం నుంచి మనం బయటకు వచ్చాం. నీతి వస్త్రాన్ని ధరింపజేశాడు, నిత్య జీవానికి వారసులుగా చేశాడు. అదేవిధంగా మనకు ఒక శుభ నిరీక్షణ ఉంది, ఆయన వస్తాడు, మనం తీసుకెళ్తాడని. అదేవిధంగా మనకి ఒక జీవ ఫలం ఉంది, జీవ కిరీటం ఇవ్వబోతున్నాడు దేవుడు. అదేవిధంగా పరలోకంలో వారసులుగా చేశాడు. ఈ రక్షణ ఆనందం ఎందుకు కలుగుతుందంటే ఇన్ని రకాలైనటువంటి ప్రయోజనాల వల్ల కలిగింది రక్షణ ఆనందం. ఎన్ని రకాల ప్రయోజనాలు ఈ రక్షణలో నుంచి మనకు వచ్చినాయి. అందుకనే ఆయన యొక్క ప్రొటెక్షన్, లేకపోతే ఆయన యొక్క రక్షణ నుంచి మనం చూసినప్పుడు ఆయన రక్షణలో ఏం కలిగినాయి అంటే పాప విమోచన, భయం నుంచి, మరణ భయం నుంచి నిత్య జీవానికి వారసులుగా నీతి వస్త్రాన్ని ధరింపజేసి. అందుకనే మోజెస్ లైఫ్ చూసినప్పుడు ఐగుప్తు దేశంలో వచ్చే వారసత్వాన్ని తృణీకరించి, రాజుగా కాబట్టడానికి అవకాశం ఉన్న తృణీకరించి తన ప్రజలతో వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. ఆ కష్టాలని అనుభవించడానికి ఇష్టపడ్డాడు మోజెస్. ఎందుకనంటే దేవుడితో ఉండటానికి, దేవుని ప్రజలతో ఉండటానికి ఇష్టం అని చెప్పేసి ఎంచుకున్నాడు. డానియేల్ ఆయన చూసినప్పుడు నిలబడ్డాడు. కష్టాలు వచ్చినప్పుడు బానిసలుగా పట్టుకొచ్చారు, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తీసుకొచ్చారు, దేవుని వదిలిపెట్టుకోలేదు, ప్రార్థన చేస్తాను, శిక్షించడానికి సిద్ధపడ్డా కూడా ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఎందుకనంటే ఈ భూమి మీద దేవుని కోసం బ్రతకడం ఉన్నది శ్రేష్టమైనదిగా ఎంచుకున్నారు. అదేవిధంగా జోసఫ్ దేవుని విడిచిపెట్టలేదు, అమ్మబడినా కూడా
బానిసగా తీసుకెళ్ళబడినప్పుడు కూడా దేవుని విడిచిపెట్టలేదు. దేవుడు హెచ్చిస్తానే ముందుకు తీసుకెళ్ళాడు. ఫలించేటి కొమ్మగా ఉన్నాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుళ్ళు రాగానే బ్లెస్ చేయబడ్డావు, నీకు ఆస్తులు పెరుగుతాయి, ఇంకో రకంగా పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారేమో. కానీ దేవుని బట్టి కలిగేటది ఒకటే, ఏంటంటే రక్షణ ఆనందం. దీంట్లో నుంచి వచ్చే ప్రయోజనాలు అన్నీ కూడా ఇవి. కొన్నిసార్లు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఈ రక్షణ ఆనందం కోసం కొన్నిసార్లు కొన్ని వదిలిపెట్టుకోవాల్సి వచ్చింది. కనుక మనం ప్రతిరోజు కూడా మన దేవుని బట్టి దేవుణ్ణి మనం ఎందుకు ఆరాధిస్తున్నామంటే ఆయన మనకు కలుగజేసినటువంటి రక్షణ ఆనందం. ఎందుకు మన సమాజం కూడుకొని ఆయన కలిగి మన జీవితంలో చేసిన అనేకమైన మేళల్లో మొట్టమొదటి ఏంటంటే రక్షణ ఆనందం. ఈ రక్షణ ఆనందాన్ని బట్టి మరొకసారి దేవుని వైపు చూస్తూ, ప్రభా నువ్వు కలిగజేసిన రక్షణ బట్టి మేము ఎంతో సంతోషిస్తున్నాం ప్రభా. నాకు కలిగిన విమోచన బట్టి, పాప విమోచన బట్టి, నాకు కలిగిన మరణ భయం నుంచి నా జీవితాన్ని ధన్యం చేసే ప్రభా, నా జీవితాన్ని ఆశీర్వదించే ప్రభా, నిత్య జీవానికి వారసులుగా చేసే ప్రభా, మరొకసారి నెమరు వేసుకుందాం. దేవుడు మన జీవితంలో చేసిన రక్షణానందాన్ని నేను దేవుని ఏ రోజైతే నమ్మానో ఆ దినము నుంచి నా జీవితంలో ఆ రక్షణానందం కొనసాగుతూనే ఉంది. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా కొనసాగుతూ ఉంది. కనుక ఆయన మనం ఇక్కడ కూడుకొని చేయగలిగింది ఏంటంటే ఆ దేవుడు చేసిన మేలుని మరొకసారి ఆరాధన పూర్వకంగా ఆయన తలుచుకుంటూ ఉంటాం, ఆయన ఆరాధిస్తూ ఉంటాం. కనుక కళ్ళు మూసుకుందాం. దేవుడు చేసినటువంటి రక్షణ కార్యం బట్టి, ఆయన కలుగు చేసిన మేలును బట్టి మరొకసారి ఆయన్ని ఆరాధన చేద్దాం.